అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాజోటు ప్రాంతం నుండి ఐదోసారి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గడికోట శ్రీకాంత్ రెడ్డి బరిలో దిగారు. ఈ నేపథ్యంలో రామాపురం మండలం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. వందల మంది కార్యకర్తలతో స్థానికంగా ఉన్న ప్రతి కుటుంబం వద్దకు వెళ్తూ ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తున్న ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డితో మా ప్రతినిధి యూసఫ్ ఫేస్ టు ఫేస్. రాయచోటి ప్రాంతానికి సంబంధించి మళ్ళీ ఒకసారి గడికోట శ్రీకాంత్ రెడ్డి గారు ఈసారి బరిలో నిలవనున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఆయన ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అన్నా చెప్పండి, ఈసారి ఏ విధంగా ఉండబోతుంది, ఈసారి పోటీ ఏ విధంగా ఉండబోతుందని మీరు ఊహిస్తా ఉన్నారు? రాజకీయాలలో పోటీ అని అనుకుని ప్రజాస్వామ్యంలో ఇది ప్రతి ఒక్కసారి 5 సంవత్సరాలకు జరిగేటువంటి రాజకీయ నాయకుడికి జరిగేటువంటి ఒక పరీక్ష. బాగా మనం చేసినంటే 5 సంవత్సరాలలో ప్రజల ఆదరణ పొందినంటే ప్రజలు ఆదరిస్తారు. ప్రజలకు మేలు జరగలేదు అని అనిపిస్తే ప్రజలు ఆదరించరు. సో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాజశేఖర రెడ్డి గారిని కానీ ప్రజలు ఎందుకు గుండెల్లో పెట్టుకొని ఉన్నారు అని అంటే పేద ప్రజలకు మేలు చేశారు కాబట్టి, సంక్షేమ పథకాల్లో బాగా అమలు చేశారు కాబట్టి. అదే రకంగా ఈ నియోజకవర్గంలో డెవలప్మెంట్ సంక్షేమంతో పాటు అభివృద్ధి పైన కూడా దృష్టి పెట్టాం. స్కూల్లో రూపురేఖలు మార్చాం. బడి పిల్లలు చదువుకోవడానికి పేదవాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకునే విషయంలో కానీ, పేదవాళ్ళకు మంచి భోజనం ఉండాలని చెప్పే ఉద్దేశంతోనే కానీ స్కూల్స్ డెవలప్ చేయడం, హాస్పిటల్స్ దగ్గరగా అంటే ప్రతి ఊరికి హెల్త్ క్లినిక్ కానీ, సచివాలయం ఇంతకుముందు ప్రతి చిన్న పనికి మండలానికి పోయే పరిస్థితులు ఎక్కడ గ్రామాల్లోనే సచివాలయ వ్యవస్థ క్రియేట్ చేశారు. ఇలాంటివన్నీ కూడా చేశారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఆదరిస్తారు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు చెబితే ఒక్క చిన్నది కూడా గుర్తుకు రాదు అని అంటే ఆయనకి ఏ పాట అవగాహన ఉందో మీరు అర్థం చేసుకోండి. ఉచిత విద్యుత్ దగ్గర నుంచి ఏది ఎత్తుకున్నా కూడా అటు జగన్మోహన్ రెడ్డి గారు ఇటు మన రాజశేఖర రెడ్డి గారు చేసినట్టువే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎవరు నమ్మరు. తన మేనిఫెస్టో ఇచ్చారు. ఆయన అంత సీనియర్ అని చెప్పేటువంటి ఆ వ్యక్తి మేనిఫెస్టోలో 690 హామీలు ఇచ్చి ఒక్క హామీ అమలు చేయలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇచ్చి 99.9% అమలు చేసి ఆ మేనిఫెస్టోని ఇంటికి పంపించాడు. నేను అమలు చేశానా లేదా టిక్ అయ్యండి అని ప్రజలకు అప్పగించాడు. అదే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోని లేకుండా చేశాడు ఆన్లైన్లో. సో వాళ్ళ చిత్తశుద్ధి, ఇద్దరు నాయకుల్లో ఎలాంటి చిత్తశుద్ధి ఉందో మీరు గమనించమని అడుగుతున్నాను. నిన్న జరిగినటువంటి బహిరంగ సభ ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేశారు ప్రతిపక్షాలు, అక్కడ కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీన్ని రాష్ట్ర ప్రజలు ఏ విధంగా చూడాలని మీరు భావిస్తారు? అంటే పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన కొన్ని మాటలు విన్నాను, లోకేష్ గారు మాట్లాడుతున్న మాటలు వింటున్నాను, చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటున్నాను. చాలా దిగజారిపోయారండి. రాజకీయ కోణంలో ప్రజల మనసులు గెలవాలి కానీ వాళ్ళు జగన్ రే నీ అంత తెలుస్తాం, నేను పాతాల్లోకానికి తొక్కేస్తా అని చెప్పి ఏంది ఆయన పాతాల్లోకానికి తొక్కేది? ఎమ్మెల్యేకే గెలవని వ్యక్తి అంత ఆవేశంగా మాట్లాడుతున్నాడంటే ఆయనకు ప్రజలాదరణ పొందాలన్నటువంటిది అభిప్రాయం తనకు లేదు. కేవలం ఏదో ఎమోషన్స్తో మాట్లాడితే ప్రజలు పరిగెత్తా వస్తారనుకుంటున్నాడు కానీ ప్రజలు నేను చూడడానికి వస్తారు కానీ సినిమాలు చూడడానికి, నీకు ఓటు వేయడానికి ఏ ఒక్కరు అంగీకరించరు నువ్వు మాట్లాడే భాషలో కూడా. అదే లోకేష్ గారు కూడా మీరు గమనించుంటారు. తను మీరు పోలీసు వాళ్ళని కొట్టండి, కేసులు పెట్టించుకో, ఎన్ని కేసులు మీ పైన ఉంటే మీకు అన్ని పదవులు ఇస్తాయని మాటలు మాట్లాడుతున్నాడంటే వీళ్ళకి ఏ పార్టీ ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయో ఆలోచన చేయమంటున్నా. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనంగా ఉండాలి, ప్రజల యొక్క అభిమానాన్ని పొందే విధంగా ప్రయత్నం చేయాలని కానీ ఇలాంటివి కొత్త పోకడాలకు వెళ్ళి మీరు పోలీసులను కొట్టి కేసులు పెట్టించుకొని ప్రజలను కొట్టండి, దారుణముడు పోయిన తొక్కండి, తన్నండి అని ఇలాంటి మాటలు మాట్లాడేటువంటి వీళ్ళకు ప్రజలు గమనించలేదని వీళ్ళు అనుకుంటున్నారు కానీ అన్నీ గమనిస్తున్నారు. చెప్పాల్సిన సమయంలో ఖచ్చితంగా సమాధానం చెప్తారు. ఇది తాజా పరిస్థితి. రాయచోటి ప్రాంతం నుండి బరిలో నిలవనున్న శ్రీకాంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలుగా మనం భావించవచ్చు.